హాయ్ అండి, అందరికీ నా హర్రర్ జర్నీలోకి వెల్కమ్. ఇక ఇవాల్టి మన స్పైన్ చిల్లింగ్ హర్రర్ ఎక్స్పీరియన్స్ ఏంటో పారానార్మల్ యాక్టివిస్ట్ అయిన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి తెలుసుకుందాం. ఇక ఈ స్పైన్ చిల్లింగ్ అండ్ రియల్ స్టోరీస్ మీకు నచ్చుతున్నాయి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఖచ్చితంగా లైక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. ఇవాల్టి స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? స్పైన్ చిల్లింగ్ వినేవాళ్ళకి అవునో కాదో కానీ ఆ రోజు నాకు మాత్రం స్పైన్ చిల్లింగే. ఇది ఆస్ట్రియాలో నేను ఎదుర్కొన్నటువంటి ఒక సంఘటన. ఓకే. ఆస్ట్రియాలో ఎదుర్కొన్న ఒక సంఘటన. తప్పకుండా ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. 19లోనేనమ్మా ఇది కూడా జరిగింది. ఓకే. సో నా హర్రర్ జర్నీలోకి మీ అందరికీ స్వాగతం. హర్రర్ కంటెంట్ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా రియల్ స్టోరీస్ అందిస్తున్నటువంటి మన ఛానల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ఆస్ట్రియాలో కట్టడాలు అవి చాలా బాగుంటాయండి. ఇది ఎప్పుడంటే 16 అనుకుంటాను, ఇప్పుడు కాదు 16, 17 నాకు గుర్తులేదు. వెళ్ళాము. హాయ్ సిజు. దెయ్యం అనుకునేసరికి ఇది వచ్చింది. ఆస్ట్రియా మొత్తం చూద్దామని చెప్పి వెళ్ళామండి. మేము వెళ్ళి చాలా బాగుంటుంది, సైట్ సీయింగ్ చూద్దామని అందరం కలిసి బయలుదేరాం. నేను మా హస్బెండ్ కూడా బయలుదేరామండి. బయలుదేరి వెళ్ళేటప్పటికి మాకు ఒక ముందు అసలు ఎక్కడన్నా ఒక రోడ్డు మీద చాలా కాఫీ షాప్స్ ఉంటాయి. ఫుట్పాత్ మీద చాలా సిట్టింగ్ ఏరియాస్ ఉంటాయి. మన ఇండియాలో లెక్క కాదు, ఫుట్పాత్ మీదే సిట్టింగ్ ఏరియాస్ ఉంటాయి. అక్కడే కేఫ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి సదుపాయాలు అవి. అక్కడికి వెళ్దాము అనుకుని దారిలో వెళ్తూ సైట్ సీయింగ్ అంతా చూసుకుంటూ బ్లాక్ కాఫీయే దొరుకుతుంది. బ్లాక్ కాఫీ తాగేసి మొత్తం అంతా అందరం మాట్లాడుకుని ఇంకా వాట్ నెక్స్ట్ అనుకుని చేసుకునేటప్పటికి ఇంకా నెక్స్ట్ విజిట్లో అయినా సరే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హ్యాగ్లో ఉంది, అది చూద్దాం అనుకున్నాం. అది చూద్దాం అనుకుని మర్నాడు కాకుండా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్లాన్ చేద్దాం. ఇవాళ ఆస్ట్రియా మొత్తం చూసేసిన తర్వాత ఇంక మనకి ఇంకా నెక్స్ట్ విజిట్ మళ్ళీ ఇటలీ వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత ఇటలీ వెళ్ళిపోతున్నాం. ఒక సగం మంది ఇటలీ వెళ్తున్నారు, ఇంకా మిగతా ఒక సగం మంది ఇటలీ వెళ్తున్నారు, మిగతా సగం మంది ఇటు వచ్చేస్తున్నాం. మేము ప్యారిస్ సైడ్ వచ్చేస్తున్నాం. ఇంకా ఈవినింగ్ 3 అలా అవుతుంది. అప్పటికే చాలాసేపు తిరిగేసి ఎక్కడ ఏదో దొరికితే ఎగడ్డ తిన్నాము. తిన్న తర్వాత ఇంకా మాకు ఒక మాన్యుమెంట్ గురించి చెప్పారు అక్కడ వాళ్ళు. ఆస్ట్రియా రాజు మొదటి ప్రపంచ యుద్ధం తాలూకు ఇష్యూస్ ఏవో చెప్పి అక్కడికి వెళ్ళి చూడమన్నారు. సో దాని గురించి బయలుదేరాం అనమాట. అక్కడ ఒక 5 cents వాష్రూమ్ ఛార్జెస్ అనమాట. మేమేంటంటే ఇప్పుడు మార్నింగ్ నుంచి తిరుగుతున్నప్పుడు కనీసం 5-6 hours తర్వాత అయినా సరే వాష్రూమ్ అవసరం వస్తుంది కదా. ఆ వాష్రూమ్స్కి సంబంధించినంత వరకు ప్రతి స్టోరీలోని వాష్రూమేనా అంటే ఎక్కువగా నిర్మానుష్యంగా ఉండే ప్లేసుల్లోని ఇటువంటి వాటి అలికిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే దానికి సంబంధించినంత వరకు మేమేం చేసాము, ఎట్లా చేసాము అని అంటే అక్కడ మాకు వాష్రూమ్ పనేం లేదు అసలు. యాక్చువల్గా మాకు వాష్రూమ్ పని లేదు, అందరం ఉన్నాము, నడుచుకొని వస్తున్నాం అనమాట. అప్పటికే మేము సుమారు 3-4 kilometers నడిచాం. కాళ్ళు బాగా లాగేస్తున్నాయి. వెతుక్కుని అక్కడ చూద్దాము, 3 గంటలు అవుతుంది, ఎండ కొంచెం ఉంది ఆ రోజు, సన్నీ ఈవినింగ్ ఆ రోజు, బాగుంది అని అనుకొని అక్కడ వెయిట్ చేస్తుంటే ఒక పెద్ద కెనాల్ ఉందండి. ఆ కెనాల్కి దగ్గరలో ఒక ఆయన నిలబడి ఉన్నాడు. ఆ నిలబడి ఉన్న మనిషి కాస్త జుట్టు లేదు, చాలా బలమైన మనిషి, ఒక జర్మన్ లాగా ఉన్నాడు. అతను చూడడానికి జర్మన్ లాగా ఉన్నాడు, చాలా హైట్ ఉన్నాడు, జర్మన్లా ఉన్నాడు, చాలా బాగున్నాడు మొత్తానికి. అతన్ని ఏజ్ అయితే మటుకి ఒక 50 కాదు కానీ 60-70 మధ్య ఉంటుంది. చాలా బాగున్నాడు. అయితే అతను అక్కడ నిలబడి ఏదో చూసుకుని ఇలాగ చేతులు కట్టుకొని నిలబడి మమ్మల్ని చూస్తున్నాడు. అలాగా మేము ఇండియన్స్ కదా, అందుకే చూస్తున్నాడేమో అని మేము అనుకున్న తర్వాత మిగతా వాళ్ళేమో అదంతా ఏంటి, అక్కడ ఏముంది, అంత పెద్ద చూడు ఒక టన్నెల్ ఉంటుంది చూడు, ఆ టన్నెల్ లాగా ఉంది. ఆ కెనాల్ పక్కన ఒక టన్నెల్ లాగా ఉందన్నమాట. ఆ టన్నెల్ లోపల ఏమున్నాయని అడిగాను నేను. మనకు రాని డౌట్ లేదు. టన్నెల్ లోపల ఏమున్నాయి అని అంటే అవతల పక్కకి వెళ్ళే దారి ఉంటుంది, అక్కడ ఒక స్టేషన్ ఉంటుంది, ట్రైన్స్ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఈ లోపల ఏంటంటే వాష్రూమ్స్ ఉంటాయి.
ఎందుకంటే రైలు ఇది వాష్రూమ్స్ తర్వాత టన్నెల్ ఉంది, స్టేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అని అంటున్నారు. సరే అయితే బాగానే ఉంది. మరి ఎవరు లేరేంటి అని అంటే ఆ లైన్ వాడటం లేదు కొన్ని రోజులు, ఈ 3 days ఎవరు రిపేర్స్ అని మూసారండి అని గైడ్ చెప్పాడు. ఓకే డన్, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా మాకు సంబంధించినంత వరకు నేను అతన్నే గమనిస్తున్నాను. మేము అక్కడి నుంచి ఒక్కొక్కరు సైకిల్ పట్టుకుని వెళ్దాం అనుకున్నాం. సరే ఒక్కొక్కళ్ళు సైకిల్ మీద వెళ్తున్నారు, వచ్చేస్తున్నారు. నేను అప్పటికి ఒక 4.5-5 కిలోమీటర్లు నడిచాం ఆ రోజు. అందరం నడిచాం, నేనే కాదు అందరం నడిచాం. అలాగ వాళ్ళ వైపు నుంచి వెళ్ళామండి. అందరం ఒక పాయింట్ పెట్టుకున్నాం. ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఆ పాయింట్ దగ్గర 20 minutesకి ఇక్కడికి వచ్చేయాలి అని, ఆ పాయింట్కి వచ్చేయాలని అనుకున్నాం అనమాట. అనుకొని వెళ్ళాం. ఒక్కొక్కళ్ళు ఒక్కో సైడ్ వెళ్ళాం. ఒక్కొక్కళ్ళు ఒక్కో సైడ్ వెళ్తే నేనేమో ఆ మనిషి వైపు ఆ మనిషి వైపు అంటే ఆ టన్నెల్ చూద్దామని. ఈ టన్నెల్ ఉంది, ఆ టన్నెల్ పక్కన కెనాల్ ఉంది, పారుతున్నది వాటర్, అది చూద్దాం, వీలైతే అక్కడ ఫోటో తీసుకుందామని బయలుదేరి నేను అటువైపు వెళ్ళాను. మా హస్బెండ్ ఏమో ఎందుకు అటువైపు, అక్కడ ఎవ్వరు కూడా లేరు, ఎందుకు అటు వెళ్తామనండి. లేదు లేదు వెళ్దామని చెప్పేసి అటువైపు వెళ్ళామన్నమాట. తీరా వెళ్ళేటప్పటికి ఆ మనిషి అక్కడ నిలబడి ఇలాగే నిలబడి ఉన్నాడు, నన్ను అలా చూస్తున్నాడు అనమాట. మా సైడ్ చూస్తున్నాడు. ఒక కుర్రాడేమో సైకిల్ తొక్కుని, ఇక్కడలాగా మాట్లాడితే 2 wheelers ఉండవండి, సైకిల్ తొక్కొని వస్తూ అతని మధ్యలోంచి అలా వెళ్ళిపోయాడు. అతని మధ్యలోంచి వెళ్ళిపోయినప్పుడు నాకు అర్థమైంది అతను మనిషి కాదు అని. ఓహో అనుకున్నా. అప్పుడు ఇంట్రెస్ట్ పెరిగింది. అటువైపు వెళ్దాం అనుకున్నా. అటువైపు వెళ్దాం అనుకుని తనతో చెప్పాను, బాబా చూడు అటువైపు ఆ మనిషిలోంచి ఆ కుర్రాడు వెళ్ళాడు చూసావా. సో అది మనిషి కాదు ఏంటి అని అడిగాడు. అంటే ఒక మనిషి అంటే మనిషి పక్క నుంచా అని అడిగితే లేదు లేదు మనిషి అలాగే ఉన్నాడు, మధ్యలోంచి ఇలా వెళ్ళిపోయాడు అన్నాడు. నువ్వు అటు వెళ్ళక్కర్లేదు, నువ్వు ఇటువైపు వెళ్దాం పదా అంటే లేదు లేదు అటు వెళ్ళి చూద్దాం అసలు ఏం కనిపిస్తుందో చూద్దాం అని అంటే, దెయ్యమని తెలుసుండి వెళ్ళడం ఎందుకు అటువైపు అని అంటే, నేను ఫోటో తీస్తానని చెప్పి ఇలా పెట్టేటప్పటికి మరి కనపడలేదు. అలా కనుక సర్లే ఎందుకులే అనుకుని ఇంకా మా ఇద్దరికి గొడవ ఎందుకు, కనపడని దెయ్యం గురించి సరే అనుకుని ఇంక అక్కడి నుంచి మళ్ళీ మరో దూరం వెళ్ళాం. మరి కొంచెం దూరం వెళ్ళేటప్పటికండి అక్కడ ఒక సిట్టింగ్ ఏరియా ఉంది, అందరం అక్కడ కలుద్దాం అనుకున్నాం. ఇంకా కూర్చున్నాను, నా మూడ్ పాడైపోయింది. అటు వెళ్తే బాగుండు కదా అనుకుని అక్కడ కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఎవరు వచ్చారు, ఒక్కొక్కళ్ళని చేరుతున్నాం. అందరు చేరిన తర్వాత ఏం తాగుతాం అనుకుని వాళ్ళందరూ బ్రెడ్ ఆమ్లెట్ చెప్పుకున్నారు. నేనైతే మిల్క్ బిక్కీస్ ఏమైనా ఉంటే అడిగాను. నేను మిల్క్ బిక్కీస్ ఉంటే ఏం లేవు, మిల్క్ బిక్కీస్ ఏం లేవు, ఉట్టి బ్రెడ్ ఉందన్నాడు. తగలేమను బ్లాక్ టీ బ్రెడ్ చెప్పాను. చెప్తే బ్లాక్ టీ బ్రెడ్, వాళ్ళకి బ్రెడ్ ఆమ్లెట్స్ అన్నీ పట్టుకొని ఒక ఇంత ట్రే పట్టుకొని ఇలా వచ్చి ఇలా పెట్టాడు అనమాట. అదే మనిషి. ఓ మరి అక్కడ ఉన్నది ఎవరు? ఇక్కడ మనిషిలాగా సర్వ్ చేస్తున్నాడు అంటే అతను దెయ్యం కాదు. వేర్ ఫ్రమ్ యూ అని అడిగాను నేను. వేర్ ఫ్రమ్ యూ అంటే ఐఎమ్ జర్మన్ అన్నాడు. ఓ మన ఐడియా కరెక్ట్ అయింది అనుకున్న తర్వాత ఇంకా అడుగుదాం అనుకున్నాను. ఎదురేమో నన్ను ఫట్మని కొట్టాడు ఒకటి, నీకెందుకు, నీకు అవసరమా అని. ఆ తర్వాత అతను ఇలా పెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అతన్నే చూస్తున్నాను నేను. అతన్నే చూస్తుంటే ఉండి బాబు చేతులు కడుక్కుని వస్తాను, లోపలికి వెళ్ళి వస్తాను అన్న. మొత్తానికి ఒక కన్క్లూజన్కి వచ్చేయాలి ఇంకా అనుకొని వెళ్తే లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి చూస్తే అతను ఎక్కడ కనపడలేదు. నాకు ఎక్కడా కనపడలేదు. ఎవ్వరు కనపడకపోతే ఏం చేయాలరా దేవుడా. లోపలికి వెళ్ళాను. అక్కడికి ఉండి ఈజ్ దర్ ఎనీ వాష్రూమ్ అని అడిగా. ఎనీ వాష్రూమ్ అని అంటే అప్స్టైర్స్ అన్నాడు. అంటే అక్కడ ఒక అప్స్టైర్స్ ఉన్నాయని చూపించాడు అనమాట. అక్కడికి వెళ్ళాను. ఈలోపు ఇతనికి చెప్పాను అనమాట, నేను పైకి వెళ్ళి వస్తానని. నేను వస్తానండి అని అతను వెనకాల వస్తున్నాడు. నేను ముందు ఎక్కుకుంటూ వెళ్ళాను అనమాట. ముందు వెళ్ళే దెయ్యాన్ని చూసేద్దామని వెళ్తే అక్కడ ఎవ్వరూ లేరు. వాష్రూమ్ మాత్రం ఉంది. ఇలా విపరీతమైన నాన్ వెజ్ కంపు కొడుతుంది ఆ ఏరియా అంతా. అలా ఒక రకమైన స్మెల్ అనమాట. ఇంకా అది ఒక ఎద్దు చర్మాలన్నీ వేలగట్టి ఉన్నాయి అక్కడ. అట్లా ఒక డార్క్ అట్మాస్ఫియర్ ఉంది అక్కడ. అక్కడికి లోపలికి వెళ్ళి అక్కడికి నాకు అసలు చేతులు కడుక్కోవాలని కూడా అనిపించలేదు ఆ వాటర్తో. అలాగే వెళ్ళి నిలబడ్డాను నేను. నిలబడితే
యువర్ టీమ్ కాలింగ్ యూ అన్నారు. అంటే ఇలా చూశాను నేను, చూస్తే అతను అద్దంలో ఉన్నాడు. అంతేనండి, విడిగా ఎక్కడా లేరు, ఇక్కడ అద్దంలో ఉన్నాడు. నేను మామూలుగా చేతులు ఇలా కడుక్కొని నీళ్ళతో ఏం చేతులు కడుక్కుంటానులే అని చెప్పేసి ఇలాగ అనేసుకున్నా. ఇండియన్ అలవాటు అనమాట, ఇలాగ అనేసుకున్నా. అనేసుకునేటప్పటికి యువర్ టీమ్ కాల్ యూ అన్నాడు. అనేటప్పటికి హూ అని ఇలా చూసేటప్పటికి మీ అన్నాడు. మీ అంటే హూ, నేను ఎదురుగా చూడొచ్చు కదా, చూడలేదు. ఇట్స్ మీ అన్నాడు. అలా చూసేటప్పటికి అన్నాడు. అక్కడి నుంచి దెబ్బకి 2 మెట్లు దిగి కిందకి వచ్చేసాను. ఇతనేమో ల్యాండింగ్లో ఉన్నాడు. ఎందుకమ్మా అంత వేగంగా వస్తే పడిపోతే ఏమైనా అవుతుంది నీకు? నాకేం అవ్వదు, ఏం లేదు, వెళ్ళిపోదాం అనేసి. ఎందుకంతలాగా పరిగెత్తుకుంటూ వస్తున్నాను? ఇంతకీ ఇందాక సర్వ్ చేసింది ఎవరు అనేసి లోపలికి వెళ్ళి అడిగితే ఈ టేబుల్కి సర్వ్ చేసింది ఎవరు అని అంటే ఇంకా రాలేదు సర్వింగ్ అన్నారు వీళ్ళు. ఇది ఫైనల్ ట్విస్ట్. అంతే, అంటే హెలూసినేషన్స్ అండి. అంటే మనిషిలా కూర్చుని ఉండగా, మెలకువతో ఉండగా, ఫుల్ సెన్సెస్తో ఉండగా హెలూసినేషన్ ఆ స్థాయిలో కలిగించినటువంటి దెయ్యాన్ని నేను అక్కడ చూశాను. ఇంతకు మించి ఇంకా హర్రర్ ఏముంటుంది ఆస్ట్రియాలో. సో ఈసారి ఆస్ట్రియా వెళ్తే మీరు ఆ గుండవతన్ని కలవండి తప్పకుండా. మా సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్లో చంద్రజ మేడం చెప్పారు, అడిగి రమ్మన్నారు అని. వాడు ఎంచక్క చెప్పాడు తెలుసా, యువర్ టీమ్ కాలింగ్ యూ అన్నాడు. హూ అన్నాను నేను. మే అన్నాడు. ఇట్స్ మీ అన్నాడు రెండోసారి. చూస్తే అద్దంలోని హే హే అంటున్నాడు. అయిపోయింది, అక్కడతో పెట్రోల్ అయిపోయింది, వచ్చాను కిందకి. ఇదండి, ఇది కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ స్టేషన్లో ఇంకో ఇష్యూతో మళ్ళీ కలుద్దామండి. అంటే బాయ్. ఇంకో టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ, ఎందుకంటే ఖచ్చితంగా మిమ్మల్ని భయపెడతాను నేను. అది మొత్తం కంప్లీట్గా భయపెడదాకా అసలు వదిలే ప్రసక్తే లేదు, తగ్గేదే లేదు. ఓకే, థ్యాంక్ యూ.